నమస్తే జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు కఠిన చర్యలు వెల్లడించిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. పదిహేనవ రోజుకు చేరుకున్న లాయర్ల రిలే నిరాహార దీక్షలు. పదిహేడవ డివిజన్లో రావాలి జగన్ కావాలి జగన్ పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు తెలియజేశారు. బుధవారం ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో అటవీ శాఖ అధికారులకు ఆయుధాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ఆస్తుల పరిరక్షణతో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు అటవీ అధికారులకు ఆయుధాలు ఉపయోగపడతాయని చెప్పారు. టీడీపీ కేంద్ర ప్రభుత్వం హయాంలోని ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణ చర్యలు తీసుకున్నామని తెలిపారు. అటవీ శాఖ అధికారులకు ఆత్మరక్షణ కోసం 1.62 కోట్లతో 125 తుపాకులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సిద్ధా వెంకటేశ్వరరావు, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఏకే జూ, చీఫ్ కన్జర్వేటర్ శ్రీనివాస్ శాస్త్రి, డిఎఫ్ఓలు మహబూబ్ బాషా, సతీష్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. చాలా కాలం తర్వాత నేను ఫారెస్ట్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సో మెనీ టైమ్స్ నా పేజీలో చాలాసార్లు రివ్యూ చేయడం జరిగింది. వెపన్స్ ఎందుకు తీసుకోలేదు, వెపన్స్ తీసుకుంటే ఎందుకు రాలేదు, ఆల్రెడీ తీసుకున్నాం వచ్చినాయి, అక్కడ షిప్పింగ్ యార్డ్లో ఉన్నాయి, దానికి క్లియరెన్స్ రాలేదని చెప్పడం, దీని మీద ఒక మన కమిటీ వేయటం, తర్వాత ఒక ఆఫీసర్ అలాట్ చేసి పంపించడం, ఇవన్నీ చాలా దఫాలుగా జరిగినాయి. కానీ లాస్ట్కి ఎప్పుడైతే దీని మీద మేము సీరియస్గా యాక్షన్ తీసుకోబట్టి దీనికి ఒక మూమెంట్ తీసుకొచ్చి ఈరోజు మనం ఒక 125 వెపన్స్ ఈరోజు మనం రావటం, ఈరోజు అధికారులందరూ కూడా మనం ఇది ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఒక శుభదినం. ఎందుకంటే చాలా తర్వాత ఇందాక మన నాయకులు చెప్పినట్టు, మీ ఆఫీసర్ జా గారు చెప్పినట్టు, ఇది ఈరోజు మనకి ఒక మంచి గుడ్ ఆస్పిషియస్ డే. ఎందుకంటే మీరంతా కూడా డిపార్ట్మెంట్ కూడా అడవిలో పనిచేయాలి. మనం కూడా ఒక కంట్రోల్ చేయడానికి కానీ, మనం అటవీ సంపద మనం కాపాడుకోవటానికి కానీ, ఈరోజు రెడ్ శాండల్ అది శేషాచలం అడవులు, అది కింద సోమవారం చెంతనే అడవులు ఉన్నాయి. మన రాష్ట్రానికి ఒక మంచి సంపద. అటువంటి సంపదని ఈ మధ్యకాలంలో మన స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతూ ఉంది. ఈ 2 ఇయర్స్లో చాలా వరకు కంట్రోల్ చేశాం. అడపా కొద్దిగా అక్కడక్కడ జరుగుతున్నాయి, కానీ యాక్టివ్గా డిపార్ట్మెంట్ అధికారులు పనిచేయటం, దాని మీద ఇటు పోలీస్ కానీ దాని మీద మనం చాలా వరకు కంట్రోల్ చేస్తాం. ఇంకా కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి, వాటిని కూడా మనం కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే మనకు ఒక ఆయుధం కావాలి, అదే వెపన్ కావాలి. అందుకని నేను ఈ 2 సంవత్సరాలు దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాను. ప్రతి మీటింగ్లో ముందు మీ అధికారులతో దాని సంగతి ఏమైంది, మీరు ఏ అధికారిని ఢిల్లీ పంపించారు, దీని మీద నాకు రిపోర్ట్ చేయమని నేను ఫ్రీక్వెంట్గా అడగటం వల్లే మీకు ఎఫ్ఎన్స్ వచ్చినాయి. కానీ లేకపోతే ఈ ఎఫ్ఎన్సీకి 4 గంటలు కూడా రాబోయే కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు, వనమానం కార్యక్రమాలు అందువల్ల దాని మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా మనం బాగా ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇచ్చాం, థియేటర్స్లో కూడా ఇచ్చాం వనమానం కార్యక్రమం మీద. అదేవిధంగా ఇప్పుడే పొల్యూషన్ బోర్డు సంబంధించి ఒంగోలులో కూడా రీజనల్ ఆఫీస్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇక్కడి నుంచే కడప, అనంతపురం కూడా లాంచ్ చేయడం జరిగింది. 2 ఆఫీసులు. చరిత్ర ఒకేసారి 4 జిల్లాలు రీజనల్ ఆఫీస్ తీసుకొచ్చిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వం. గన్స్ ఏర్పాటు చేయడానికి అటవీ శాఖ మంత్రులైన రాఘవరావు గారు ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు నేను తెలియపరుస్తున్నాను. ఈ పని ఎప్పుడో చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనుకుంటున్నాను నేను. అది కొద్ది లేట్ అయినందుకు. అయినప్పటికీ కూడా ఈ రోజు నుంచి అటవీ శాఖకి ఆదాయం నిధులు పెరిగితే మన నిధులు పెరిగినట్టే, గనులు పెరిగినట్టే. అందువల్ల అటవీ శాఖని కాపాడుకుని అటవీ శాఖ బాగా నిర్మూలంగా ఉన్నట్లయితే, చెట్లు బాగా పెరిగినట్లయితే వర్షాలు సకాలంలో పడతాయి, రైతులు సకాలంలో పంటలు పండించుకుంటారు, అందరం బాగుంటారు. కాబట్టి మీరు
అటవీ శాఖని కాపాడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ గన్స్ వల్ల వారు చెప్పారు ఇందాక, ఇంతకుముందు 20 మందికి బలం ఉండే గన్ అయితే ఈరోజు 50 మందికి సపోర్ట్ ఇచ్చే గన్ అని. అలానే మీరు 100 మంది ఎంతమంది ఈరోజు 50 మంది తగ్గారంటే ఆటోమేటిక్గా 100 మంది కూడా తగ్గిపోతారు. అక్కడ కనీసం గట్టిగా చప్పట్లు కొట్టాలి. సుభాష్ కర్నూలులో ఏర్పాటు చేయనున్న హైకోర్టు బెంచ్లో ప్రకాశం జిల్లా చేర్చాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరాయి. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని న్యాయవాదులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దాసరి వసుంధర, గంటా శ్రీనివాసరావు, ఎం కృష్ణమోహన్, ఎడావల్లి రమేష్, ఈఎన్పీపీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఈ రోజుకి 15 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. దీనికి కారణం ప్రకాశం జిల్లాని అమరావతి హైకోర్టులో కాకుండా కర్నూలు హైకోర్టులో కలపాలనేటువంటి గవర్నమెంట్ దగ్గర ప్రతిపాదన ఉందని తెలిసి ఈ నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ నిరాహార దీక్షతో గవర్నమెంట్ స్పందించి మమ్మల్ని కూడా అమరావతి హైకోర్టులో మమ్మల్ని అయితే కర్నూలు బెంచ్లో కలిపారు. దానికి మేము నిరాహార దీక్ష చేస్తున్నాము. మమ్మల్ని అమరావతిలో కలపమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నవరత్న పథకాలను ఇంటింటికి అందించే కార్యక్రమం ఒక్క వైఎస్ఆర్ పార్టీతోనే సాధ్యమని బాలినేని అన్నారు. ఒంగోలు 17వ డివిజన్లో జరిగిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో బాలినేని పాల్గొని నవరత్న పథకాలకు వివరిస్తూ ప్రజలను కలిశారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, డివిజన్ అధ్యక్షుడు వెంకటశేషయ్య, నాగిశెట్టి సుబ్బారావు, పవన్ కుమార్, మోహన్ రెడ్డి, నరసింహారెడ్డి, కార్తీక్, మహేష్, సాయి, సామ్రాజ్యం, పులుగు అంకిరెడ్డి, యనమల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రావాలి జగన్ కావాలి జగన్ 17వ డివిజన్లోనే అంబేద్కర్ కాలనీలో జరుగుతుంది. ఇక్కడికి క్యాంపెయిన్కి వచ్చినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి
ఇక్కడున్న స్థానికులు, సార్ మేము సాయంత్రం అయితే ఉండలేకపోతున్నాం, ఎక్కడ చెత్త అక్కడే ఉంది, ఎక్కడ మురికి అక్కడే ఉంది, దోమలతో చచ్చిపోతున్నాం అనే ఏకరవ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నాం సార్ అని చెబుతున్నారు. కానీ మన మున్సిపాలిటీ వారు కానీ, దామచర్ల జనార్దన్ కానీ గ్రీన్ సిటీ అనే ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో 4th ర్యాంక్ ఉందని చెప్పి ఏ విధంగా చెప్పుకుంటున్నారో, అవార్డుల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారా, లేకపోతే అవార్డులు ఇట్లా క్లీన్ అండ్ క్లీన్ చేసి అవార్డులు పొందుతున్నారనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఒకసారి ఈ అవార్డు మీరు 7 దాటిన తర్వాత ఒకసారి వచ్చి చూడండి సార్, ఈ డివిజన్లో అసలు ఉండలేకపోతున్నాము అని ప్రజలు చెబుతున్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకటే చెప్పడం జరిగింది, అమ్మ ఇంకా ఒక 4 రోజులు ఆగి 2 నెలలు ఆగండి, ఎలక్షన్ వస్తున్నాయి, జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను త్వరగతిన మీ సమస్యలు తీరుస్తానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. మా పేర్ల మీద, మా కన్వీనర్ల పేర్ల మీద ఫామ్ 7 వచ్చినాయి, ఇది మాకు సంబంధం లేదని చెప్పి నిన్న 6గురిని రాసి ఇవ్వడం జరిగింది. మాకేం సంబంధం లేదు, ఈ ఓట్ల సంబంధం, తీసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, ఎవరైతే 6 రాసి ఇచ్చారో వాళ్ళని పోలీసు వారు పిలిపించి విచారించి పంపించడం జరిగింది. మేము న్యాయం చేయమని చెప్పి ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి మేము కోరటమేంది, వాళ్ళు అధికారులతో కొమ్మక్కైపోయి ఓట్లు తొలగించేసి దామచర్ల జనార్దన్కి ఓడిపోతామన్న భయంతో ఈ పని చేస్తున్నాడని, అదేవిధంగా రాష్ట్రం మొత్తం మనం చూస్తున్నాము, బ్లూ డ్రాగ్ అని చెప్పి, ఐటీ గ్రిడ్స్ అని చెప్పి, ఇదంతా పోయినసారి ఎలక్షన్ 2014లో 1.7 అంటే 5 లక్షల ఓట్లతో ఓడిపోయామని చెప్పి ఆ విధంగా ఓట్లు తొలగించి అధికారంలో రావాలని చూస్తున్న చంద్రబాబు నాయుడికి ఇది ప్రజలు బుద్ధి చెబుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నగరంలోని ముస్లిం సోదరుల చిరకాల స్వప్నమైన షాదీఖానా నిర్మాణాన్ని సాకారం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఫ్లోరింగ్ కానివ్వండి, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దామచర్ల జనార్దన్ రావు గారికి మనందరం చప్పట్ల రూపంలో వారి కృతజ్ఞతలు. ఒంగోలు నగరంలో ముస్లింలకు అవసరమైన అన్ని వసతులు, వనరులను తన హయాంలోనే అందుబాటులోకి తెచ్చామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పష్టం చేశారు. ఒంగోలులోని ఓరచెరువు స్థలంలో కొత్త కూరగాయల మార్కెట్ వద్ద 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన షాదీఖానాను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలోని షాదీఖానాతో పాటు ముస్లింలు ఈద్గా, ఫ్లోరింగ్ ఏర్పాటు, కమ్యూనిటీ హాల్ ఏర్పాట్లు ఎన్నో టీడీపీ హయాంలో పూర్తి చేశామని అన్నారు. భవిష్యత్తులో కూడా ముస్లిం మైనార్టీలకు అన్ని విధాల చేయూతనిచ్చి వారికి అండదండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు షేక్ కరీముల్లా, మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల్ బాషా, పలువురు ముస్లిం పెద్దలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎప్పుడో 2003లో దీనికి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి మా తాతయ్య గారు ఆ రోజు భూమి పూజ చేశారు. భూమి పూజ చేసిన తర్వాత 2004లో 6 నెలలు ఆ రోజు ఎన్నికలు ముందుకెళ్ళటం, తర్వాత తెలుగుదేశం పార్టీ రాకపోవటం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలోకి వచ్చేసి 10 సంవత్సరాలు కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఉన్నా కూడా ఆ రోజు దీన్ని అంతా కూడా ఆ రోజు మున్సిపాలిటీలో కూడా పెట్టి దాన్ని అంతా కూడా తీర్మానం చేసి ఈ ప్లేస్ 1 ఎకరా దీనికి షాదీఖానా కోసం అని చెప్పేసి కూడా దానికి ఆ రోజుల్లో మన పార్టీ ఉండేటప్పుడే దాన్ని తీర్మానం చేయటం అయింది. అయిన తర్వాత మన వాళ్ళు ఆ రోజు ఉండే టైంలో దానికి కోటి రూపాయలు దానికి శాంక్షన్ చేసి దానికి ఆ రోజు భూమి పూజ చేస్తే కనీసం ఉన్నదాన్ని ఇంతమంది మైనార్టీస్ ఉండే ఈ టౌన్లో దాన్ని కనీసం ఏదైనా చేద్దాం అనేది కూడా ఈ 10 సంవత్సరాలు ఎవరు పట్టించుకోవాలా. ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత 2014 ముందు కూడా మన వాళ్ళంతా కూడా షాదీఖానా ఎప్పటి నుంచి ఆగిపోయిందంటే దాన్ని ఖచ్చితంగా మనం పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు నేను చెప్పి షాదీఖానా కోసం అని చెప్పేసి అప్పటి నుంచి నేను రాగానే కార్పొరేషన్లో నుంచి కొన్ని డబ్బులు పెట్టాం. ఆ తర్వాత కార్పొరేషన్లో కూడా ఇవ్వటానికి లేదని తర్వాత మళ్ళా కూడా ముఖ్యమంత్రి గారిని 3 సార్లు కలిసి 3 సార్లు ఆయన 2 కోట్ల రూపాయలు మాకు కావాలని చెప్పేసి ఆయన దగ్గర శాంక్షన్ చేయించాను. దాంట్లో ఆయన 1 కోటి రూపాయలు ప్రభుత్వం ఇస్తాం, 1 కోటి రూపాయలు మళ్ళా కార్పొరేషన్లో తీసుకోండి అని చెప్తే
₹1 మళ్ళీ ఇమీడియట్గా గవర్నమెంట్లో నుంచి తెప్పించి దాని పనులు మొదలు పెట్టించాను. ఈరోజు మళ్ళీ ఇంకో ₹1 కూడా SDF ఏదైతే 6 కోట్లు మా నిధులు ఉందో ఎమ్మెల్యే నిధి నుంచి కూడా ₹1 దీనికి పెట్టి ఈరోజు 2 కోట్లు పెట్టేసి దీన్ని అన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి మనం ముందుకు తీసుకొచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మనకి ఎక్కడా లేని విధంగా ఇంత పెద్ద సైట్ అనేది మన రాష్ట్రంలోనే ఎక్కడా లేదు. ఇంత పెద్ద హాల్ ఉండేది ఎక్కడా లేదు. దానికి కూడా ఈరోజు గ్రానైట్ ఫ్లోరింగ్ కానీ దానికి కావాల్సిన అంగులతోటి ఏదో మనం ఇచ్చాం కట్టామంటే కట్టాం, లేకపోతే వాళ్ళకి ఏదో మనం మాట చెప్పాం కాబట్టి మనం ఏదో పూర్తి చేస్తున్నాం అనేది కాకుండా దానికి ఉండే ఏదైతే చేస్తే ఇప్పుడు లేటెస్ట్గా ఉండే టెక్నాలజీ ప్రకారంగా మనం పూర్తి హంగులతోటి ఈరోజు మనం కంప్లీట్ చేసుకోగలిగామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పైదానికి కూడా డబ్బులు ఉన్నాయి. ఏదైతే మనకి నోటిఫికేషన్ వస్తుందని చెప్పి దానికోసం ఆపాం. ఇంకొక సంవత్సరం తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాం. పైన కూడా ఏదైతే మనకి కావాల్సిన షాదీఖానా హంగులతోటి మనకి ప్లాన్లో ఆ రోజు ఏదైతే వచ్చిందో దాన్ని ఖచ్చితంగా దాన్ని అన్ని విధాలుగా కూడా పూర్తి చేస్తాం. ఈలోపు ఎవరైనా కూడా పేదవాళ్ళు చేసుకోవాలంటే వాళ్ళకు అందుబాటులో ఉండడానికి కింద వరకు మొత్తం పూర్తి చేసి అవన్నీ కూడా కంప్లీట్ చేసామని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. 15 సంవత్సరాలు ఈరోజు ఇక్కడ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. మనం వచ్చిన తర్వాత ఏదైతే ఈ 4.5 సంవత్సరంలో ప్రతిరోజు 2 గంటల దాకా మేలుకొని ఏ పనులు చేస్తే బాగుంటుంది, అవసరమైతే రాత్రిపూట కూడా కమిషనర్లు తీసుకొని నేను రోడ్లు బజార్లు కూడా తిరిగిన రోజులు ఉన్నాయి. అవన్నీ తిరిగి ఏది చేయాలి, ఏది చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుందని చెప్పేసి దాన్ని ఒక్కొక్కటి ఈరోజు మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. ముస్లింలకి అండగా నేనున్నాను మీకు తోడుగా అని చెప్పి ఆయన ఒక యజ్ఞంలాగా తీసుకొని ఈ షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో కానీ మరి ₹2 కోట్ల శాంక్షన్ లేనప్పటికీ కూడా దరిదాపులుగా 20-30 సార్లు సెక్రటరియట్ చుట్టూ తిరిగి మన కోసం, మన ముస్లిం సోదరుల కోసం షాదీఖానాన్ని నిర్మించి నేను ఈ 5 సంవత్సరాల్లోనే నిర్మించి చూపిస్తాను, మరి మీ అందరికీ భోజనం ఆ షాదీఖానాలో పెడతానని చెప్పి తాను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు పూర్తి చేసుకొని, మాట ఒకటి ఉంటుంది, మనసులో ఇంకోటి ఉంటుంది. కానీ వారు ఆయన ముందు 100 మంది 100 రకాల యాక్షన్ చేసిన 10 నిమిషాల్లో వాస్తవం ఏందో తెలుసుకోగలరు. మరియు ఆయన ఎవరినో నొప్పించడానికో ఎవరి దగ్గర పేరు సంపాదించడానికో ఈ అన్ని పనులు చేయట్లేదు. వారు సేవ చేయాలని వచ్చారు, సేవ చేస్తున్నారు అంతే. వారు కోరుకునేది ఒకటే, మీకు మంచి నాయకుడు కావాలంటే నాకు ఓటేయండి, లేదంటే ఇంకా మీ ఇష్టం, మీ మీదే వదిలేస్తున్నానన్నారు. షాదీఖానా కళ ఏదైతే ఉందో అది సాకారం చేసినటువంటి టీడీపీ ప్రభుత్వ హయాంలో నవ్యాంధ్రప్రదేశ్ గణనీయమైన అభివృద్ధి సాధించిందని రాష్ట్ర అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. దర్శి కుర్చేడు రోడ్డును 15 కోట్ల రూపాయలతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులకు బుధవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. సాయినగర్ వద్ద G+2 గృహ నిర్మాణం పథకం కింద ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం డిజిటల్ ప్రచార రథం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి ఎంపీపీ పూసల సంజీవయ్య, మాజీ ఎంపీపీ ఫణిదపు వెంకటరామయ్య, కె చంద్రశేఖర్, ఎం శోభారాణి, మారం శ్రీనివాసరెడ్డి, సంగా తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. మీ కాంట్రాక్ట్ ముందుకు వెళ్ళండి, కొంచెం ముందుకు వెళ్ళి సార్ పక్కన ఉంది.
భాగ్యనగర్ 3వ లైన్లో ఏర్పాటు చేయనున్న కాపు సంక్షేమ భవన్కు ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ శంకుస్థాపన చేశారు. జనార్దన్ రావు గారు తర్వాత మీరు మాట్లాడుకుందాం. దామచల జనార్దన్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం కాపు సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, ఈ కాపు సంక్షేమ భవనానికి 2 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, అయినాబత్తిన ఘనశ్యామ్, గొర్రపాటి అర్జున్రావు, సునీత, కుసుమకుమారి, సాయిబాబు, రాంబాబు, నాగిశెట్టి బ్రహ్మయ్య, తోటకూర వెంకట్రావు, పలువురు కాపు నాయకులు పాల్గొన్నారు. మేము దీన్ని సంవత్సరం నుంచి పైనే ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీరంతా కూడా పెద్దవాళ్ళు చాలామంది కూడా తెలుసు. లోకల్గా ఉండేది స్థలాలు ఇబ్బంది అయిపోయింది. మనకు ఉండే పరిస్థితుల్లో ఉండే సైకిల్ లేకుండా ఆ సైకిల్ కూడా ఉండే లిటికేషన్లో ఉంటే దాన్ని కూడా మనం అంతా కూడా చూసుకొని ఈరోజు ఏదైనా కూడా కాపు భవన్ కానీ, బీసీ భవన్ కానీ, బ్రాహ్మణ భవన్ కానీ ఇవన్నీ కూడా ప్రతి కమ్యూనిటీకి కూడా మనం ఒకటి ఇవ్వాలి. ఇచ్చినప్పుడే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ఒక చిన్న పెళ్లి చేసుకోవాలంటే 2-3 లక్షలు ఖర్చు అవుతా ఉంది. అదేవిధంగా ఒక స్థాయిలో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకోవాలంటే మినిమం 5-6 లక్షలు పెట్టకపోతే పెళ్ళి అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విధంగా ఉండే పరిస్థితుల్లో అందరికీ ఎవరికి భవనం వాళ్ళకి ఇవ్వాలి అనేదే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దాన్ని కూడా అన్ని విధాలుగా కూడా అన్ని అందులతో చేయాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, దానికోసం అని చెప్పి ఆల్రెడీ గిరిజన భవనం పూర్తి చేసాం. ఆ రోజు ముందు వచ్చింది కాబట్టి ఆ సైటు దాన్ని కంప్లీట్ చేసాం. ఈరోజు బ్రాహ్మణ భవనం, బీసీ భవన్ కూడా ఆల్రెడీ మొదలు పెడతా ఉన్నాం. ఈరోజు కాపు భవనం మొదలు పెట్టాం. ఒక పక్క క్రిస్టియన్ కావాలంటే క్రిస్టియన్ భవన్ కూడా దాన్ని కూడా ఈరోజు మన కులపేటలో అక్కడ కూడా సైట్ చూసి దాన్ని కూడా పంపించున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం ఉండే విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది మన ఉద్దేశం. దానికోసం ఈ కార్యక్రమం పెట్టాం. ఈరోజు తప్పకుండా ఒక మంచి కార్యక్రమం అందరికీ. ఎవరైతే మనకి అండగా ఉంటారో, మనకి రక్షణగా ఉంటారో వాళ్ళకి మనం చేతునిద్దామనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాపు సంక్షేమ భవనం కోసం ఇంత పెద్ద ఎత్తున స్థలాన్ని కేటాయించడం కానీ, 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం కానీ నిజంగా కాపు జాతి మొత్తం కూడా సంతోషపడాల్సినటువంటి విషయం. గత ఎన్నికలలో కాపులందరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు వస్తే కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడనే ఒక ఆలోచన, ఆ రోజున తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట కావచ్చు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కనుక వస్తే రాష్ట్ర అభివృద్ధితో పాటు కాపుల సంక్షేమము, వాళ్ళ అభివృద్ధిని కూడా చూస్తారు అనేటువంటి నమ్మకము, విశ్వాసం కూడా కావచ్చు. ఈరోజు ఒక కాపులకు, ఒంగోలులో ఉన్న కాపులకు ఒక పర్వదినం. ఎందుకంటే కాపు కళ్యాణ మండపం మన గతంలో ఉంది. అయితే కాపు సంక్షేమ భవనం అనేది మనకు సపరేట్గా ఇచ్చి అందరూ కూడా దాంట్లో సమావేశం అయ్యే విధంగా కొంత మనకి ఇది ఇచ్చారు. కాబట్టి అది డెవలప్ చేసుకొని భవిష్యత్తులో మన పిల్లల చదువుకు స్టడీ సర్కిల్స్ ఆ సంక్షేమ భవనంలో మనం చేసుకోవచ్చు. అయితే సంక్షేమ భవనం నిర్మించే స్థలంలో కొన్ని అపోహలు ఉన్నాయి. ఇవి సొసైటీదని, లేఅవుట్ ఉన్నదని ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటికి అతీతంగా వెంటనే దీన్ని నిర్మించే విధంగా తగు చర్యలు తీసుకొని కాపుల మనోభావాలు దెబ్బతీయకుండా వారి మన్ననలు పొంది భవిష్యత్తులో వారే ఎమ్మెల్యేలుగా గెలవాలని మేము కోరుతున్నాం. కాపు భవనం అనేది ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి ఆలోచన. అయితే దానికి
ఎటువంటి విభేదాలు లేకుండా ఇక్కడికి వచ్చిన అందరూ అన్ని పార్టీల్లో తిరుగుతున్న నాయకులు, కాపు నాయకులు అందరూ వచ్చారు. దేనికోసం వచ్చారు? ఒక మంచి కార్యక్రమం, అందరికీ ఉపయోగపడే కార్యక్రమం చేసినప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా మంచి చేస్తున్న వ్యక్తికి మేమెప్పుడు సపోర్టుగా ఉంటామనే ఒక నిదర్శనం ఈరోజు తెలియజేసిన 80 కాడి నుంచి కాపు సంఘానికి పోతాను. అప్పుడు ఒక మన కాపు కళ్యాణ మండపము, అది చిన్న పెద్ద గుంటలో 7 అడుగుల గుంట. అది దాన్ని నేను పోయినప్పుడు నాకేదో కసి కాపులు చేయాలా ఏంది, మన కులం ఏంది, మనం ఏదో కష్టపడాలా, కాపులకి ఏం చేయాలా ఏంది. కాపులు కొంతమంది చలవయ్య గారు అందరు కలిసిపోతే వెంకటరావు గారు మీకు ఏం కావాలో చెప్పినారు. అసలు గుంటను పూడిపించండి మీరు అడిగాను. గుంట పూడిపించమంటే 8 రోజులు రేతి పగులు ఎంత దాతగా ఆయన 8 బళ్ళు పెట్టి పొగులు రెత్తి కొట్టించి ఆ గుంటని హైట్ లేపాడు. తర్వాత ఇంకెట్లా దీనికి ఎట్లా కట్టాలా అని మళ్ళీ తప్పన ఆలోచన. నేరుగా మాగంటి సుబ్రహ్మణ్య గారు మహానుభావుడు, దేవుడు, ఆయన దగ్గరికి పోయాం. వెంకట్రావు నువ్వేందా, నీ మంచి మనసయ్యా, గాది శివయ్య గారు నువ్వు ఉండావు, నువ్వు బ్రహ్మాండంగా కళ్యాణం మన ఎక్కడ ఏ ఇది లేకుండా ఈ రోజు ఇది ఏర్పాటు చేయడమే మనకి గొప్పగా అనుకొని ముందుకు సాగుతున్నాం. ఈ రోజు వరకు మన కాపులు ఈ ఒక్క పదవి కూడా మనకి ఇవ్వలేదు. కానీ మన ఎమ్మెల్యే గారు ఈ రోజు ఇది స్టార్ట్ చేశాడు. ఇది ఇంతవరకు ఇది ఇవ్వడం జరిగింది. స్థలము, ఈ కాపుకు భవనము ఏర్పాటుకు దయవుంచి అందరూ మమ్మల్ని అర్థం చేసుకొని ముందుకు ప్రభుత్వానికి మన యొక్క ధన్యవాదాలు తెలపాలి. సరే, ఇప్పుడు ప్రజలంతా రిజర్వేషన్స్ వాటి గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఎందుకంటే రిజర్వేషన్ సంఖ్యలు పక్కన పెడితే మొదటి మెయిన్ మనకేంటంటే సంక్షేమం అనేది అందరికీ, ప్రగతి ఫలాలు అందరికీ అందాలి అనేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి దాంట్లో భాగంగానే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు కఠిన చర్యలు వెల్లడించిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. పదిహేనవ రోజుకు చేరుకున్న లాయర్ల రిలే నిరాహార దీక్షలు. పదిహేడవ డివిజన్లో రావాలి జగన్ కావాలి జగన్ పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.